నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే హిందూపురం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అక్కడ టీడీపీ తప్ప మరొక పార్టీ అయితే గెలిచింది లేదు. 1983లో ఎన్టీఆర్ పోటీ చేసి గెలిచిన తర్వాత హిందూపురం టీడీపీకి అడ్డాగా మారిపోయింది. ఆ తర్వాత ఆయన కుమారుడు హరికృష్ణ ఒకసారి, ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ 3 సార్లు ఇక్కడి నుంచి గెలవడం విశేషం. సైకిల్ కోటాలో 2014 నుంచి నందమూరి బాలకృష్ణ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఆ నియోజకవర్గంలో మొదటి నుంచి కింద మీద పడుతున్న వైసీపీ ఇప్పుడు అసలకే ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడిపోయింది. బాలయ్య అడ్డాలో వైసీపీ నేతల మధ్య కుమ్ములాటలు పార్టీని మరింత బజార్ను పడేశాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో హిందూపురం నియోజకవర్గానికి చెందిన నవీన్ నిచ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డిలను జగన్మోహన్ రెడ్డి అయితే సస్పెండ్ చేశాడు. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయాక చాలా మంది నేతలు జగన్కు గుడ్ బై చెప్పేశారు. తూర్పు తిరిగి వైసీపీకి దండం పెట్టేశారు. చాలా నియోజకవర్గాల్లో వైసీపీకి ఇన్ఛార్జీలు కూడా లేని పరిస్థితి. కానీ జగన్ మాత్రం ఉన్న నేతలను కూడా సస్పెండ్ చేసుకుంటూ వెళ్ళటం, అది కూడా నిబద్ధతతో పనిచేసే నాయకులపైన వేటు వేయడాన్ని సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. హిందూపురంలో బాలయ్య పైన ఎప్పటికప్పుడు అభ్యర్థులను మారుస్తూ వస్తున్నారు జగన్ రెడ్డి. గత ఎన్నికల్లో కూడా అదే ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం కూడా బెడిసికొట్టింది. 2014లో నవీన్ నిచ్చల్, 2019లో మహమ్మద్ ఇక్బాల్, 2024లో దీపిక, ఆ ముగ్గురు బాలయ్య చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికలకు ముందు సడన్గా ఎక్కడి నుంచో దీపికను తీసుకొచ్చిన జగన్ ఎప్పటి నుంచో పార్టీలో కొనసాగుతున్న నవీన్ నిచ్చల్ అండ్ మరో నేత ఇక్బాల్కు ఎత్తపెట్టారు. ఎన్నికలకు ముందే ఇక్బాల్ పార్టీ మారిపోయారు. టికెట్ దక్కనప్పటికీ నిచ్చల్ అయిష్టంగానే పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఆయన పైన వేటు వేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. నిచ్చల్, వేణుగోపాల్ రెడ్డిలు చాలా ఏళ్లుగా వైసీపీలో కొనసాగుతున్నారు. పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. నవీన్ నిచ్చల్ హిందూపురంలో బలమైన నేతగా గుర్తింపు కూడా పొందారు. నిచ్చల్ 2 సార్లు టికెట్ తెచ్చుకుని పోటీ చేశారు. నియోజకవర్గాల్లో ఓడిపోయిన నాయకులు ఎక్కడా కనిపించడం లేదు. అంతో ఇంతో నవీన్ నిచ్చల్ సహా వేణుగోపాల్ రెడ్డి మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు. అలాంటి వ్యక్తిని సస్పెండ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, క్రమశిక్షణ నియమాలను ఉల్లంఘించారనే ఆరోపణలతో నిచ్చల్తో పాటు వేణుగోపాల్ రెడ్డిని కూడా వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న దీపిక ఫిర్యాదుతోనే నిచ్చల్ పైన సస్పెన్షన్ వేటు వేసినట్టుగా తెలుస్తోంది. 2029 ఎన్నికల్లో హిందూపురం వైసీపీ అభ్యర్థిగా తనకే టికెట్ వస్తుందని ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో నవీన్ నిచ్చల్ బహిరంగంగా ప్రకటన చేశారు. ఇదే పెద్ద నేరం అయిపోయింది. ఎవరైనా నియోజకవర్గంలో పార్టీకి పనిచేస్తున్నప్పుడు టికెట్ ఆశించడం సహజం. ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకున్న లీడర్లు అలానే చేస్తారు. అయితే అదే దీపిక ఫిర్యాదు చేయడంతో ఆ దీపిక ఫిర్యాదును పట్టుకుని నిచ్చల్ను జగన్ పార్టీ నుంచి తప్పించడం పైన సొంత పార్టీలో అగ్గిరాజేసింది. నిచ్చల్ను తొలగించడంతో పార్టీ తరఫున ఇప్పటి వరకు జెండా మోసిన కార్యకర్తలు తీవ్రంగా హట్ అయ్యారు. టికెట్ ఇవ్వకపోయినా నమ్మి పార్టీలో ఉన్న వారిపైన వేటు వేయడం సరికాదన్న అభిప్రాయాలు కూడా ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. అసలు దీపికను తొలగించాలని, ఆమె పార్టీలో చేరిన దగ్గర నుంచి భ్రష్టు పట్టించారని స్థానిక నేతలు మండిపడుతున్నారు. ఏమాత్రమైనా పార్టీకి అక్కరకు వ్యక్తిని తీసుకొచ్చి నిచ్చల్ను తొలగించారని, ఇందుకు వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా అసలే హిందూపురంలో వైసీపీకి దిక్కు మొక్కు లేదు. బాలయ్య అడ్డాలో నిలదొక్కుకోవాలని వైసీపీ ఎప్పటి నుంచో వేస్తున్న ఎత్తులన్నీ చిత్తవుతున్నాయి. అలాంటి చోట 2 కీలక నేతల సస్పెన్షన్తో వైసీపీ ఖాళీ అయిపోయినట్టే అంటున్నారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ తన అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లో విశ్వాసం ఏర్పరచుకోగా, గతంలో వైసీపీ నుంచి వచ్చిన ఇక్బాల్ను కూడా పార్టీలో చేర్చిన అనుభవం ఉంది. ఇప్పుడు అదే తరహాలో నవీన్ నిచ్చల్ కూడా టీడీపీ వైపు వస్తారా లేదా ఇతర పార్టీలు ఎంచుకుంటారా అన్నది ఆసక్తికర అంశంగా మారిపోయింది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.